హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయటానికి చాలా బాధగా ఉందండి. ఎందుకనంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మరణించారు కాబట్టి ఆయనకి మన ఛానల్ తరపున మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మన తెలుగు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తమ సేవలను అందించిన గొప్ప నాయకుడండి. అంతేకాకుండా విలువలకి, విశ్వసనీయతకి విలువనిచ్చి వాటికి కట్టుబడి రాజకీయాలు చేసిన వాళ్ళల్లో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒకరండి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం గారు గొప్ప ఉద్యమకారుడన్న విషయం కూడా మనందరికీ తెలుసు. తమ సామాజిక వర్గమైన కాపులకి అన్యాయం జరుగుతుందనే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అణచివేతకు గురవుతున్నారని, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నారని కూడా కాపు ఉద్యమాన్ని చేపట్టి తమకంటూ కాపులలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అంతేకాకుండా కాపుల్లో కానీ, బడుగు బలహీన వర్గాల ప్రజలలో కానీ ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని నింపిన వ్యక్తి కూడా ముద్రగడ పద్మనాభం గారే. నాకు తెలిసి వంగవీట రంగా గారి తర్వాత అంతటి స్థానాన్ని కాపుల్లో సంపాదించుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారే అని చెప్తాను. ఆయన గురించి మాట్లాడే అంత అనుభవం కానీ, అంత ఏజ్ కానీ నాది కాకపోవచ్చు. కానీ జగనన్నకి తోడుగా ఉండి మంచి చెడు అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్పిన వ్యక్తులలో ఒక వ్యక్తిగా ముద్రగడ గారిని నేను గౌరవిస్తాను. అలాగే థ్యాంక్స్ కూడా చెప్తానండి. చంద్రుల్లో మచ్చ ఉన్నట్టే ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో అంటే మరణించే సమయానికి మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం ఆయన కూతురైతే, ఆ కూతురు వెనకాల ఉండి రాజకీయం నడిపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు. మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగళ్ళ వేస్తారనేసనని బతుకున్నంగా ముద్రగడ గారు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు నాయుడు ఎంతటి దౌర్జన్యానికి పాల్పడ్డారో చెప్తూ ఎంత బాధపడ్డారో కూడా ఈ వీడియో చివరన కాసంత యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఆల్. నా కొడుకుని కొట్టుకుంటూ తీసుకెళ్ళటం, నా భార్య లేకపోతే అని రెక్కట్టు లాగటం అండి, నా కోడల్ని కొడితే దిక్కెవరే నీకు. ఈ మాటలో పట్టుకోలేకపోతున్నాను సార్. ఒక్కొక్కసారి ఎందుకు బతుకున్నానా కూడా అనుకుంటుంటానండి. వాళ్ళకి శిక్షలు పడే వరకు కూడా మా బతుకుండాలా అని కూడా ఆలోచనతో బతుకుతున్నాను సార్. మినిమం వారానికి 2 రోజులు ఏడుస్తాను సార్.